హాయ్ ఆల్, ఈరోజు మటన్ కర్రీ చేసుకున్నా. ఆ కర్రీ చూస్తుంటేనే ఎంత జ్యూసీగా ఉందో చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది బ్యాచిలర్స్కి అందరికీ కూడా. సరే, ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఆయిల్ వేసుకొని, కొంచెం ఎక్కువ పడుతుంది మటన్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఆనియన్స్ చక్కగా కోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఉంచండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోండి. ఫ్రెష్గా చేసుకోండి, ఇంకా బాగుంటుంది. చక్కగా ఆ పచ్చివాసన అంతా పోయే వరకు ఉంచుకోండి. ఈ కర్రీ అందరూ చేసుకోవచ్చు చక్కగా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అందరికీ చాలా బాగుంటుంది. ఈ మటన్ కర్రీ చేసుకొని చక్కగా వైట్ రైస్ వేసుకొని తింటే ఉంటుంది. సరే మనం ఫస్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. మటన్ నీట్గా వాష్ చేసుకొని వేసేసుకోండి. మొత్తం వాటర్ అవన్నీ పోయే వరకు ఉంచుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు, కావాల్సినంత కరివేపాకు వేసుకోవచ్చు, మాకేం ప్రాబ్లం లేదు. ఈసారి మటన్లో ములక్కాడే కాకుండా లైక్ చుక్కుడికాయ, బీరకాయ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు రెసిపీ తప్పనిసరిగా షేర్ చేస్తా, కానీ కొంచెం టైం తీసుకొని. తర్వాత కారం, పసుపు కొంచెం వేసుకుంటే చాలు. పసుపు ఆ క్లిప్ మిస్ అయింది. కొంచెం వాటర్, కొంచెం కాదు కొంచెం ఎక్కువే, ముక్క మునిగే వరకు వాటర్ వేసుకోండి, సరిపోతుంది. మీ మటన్ గట్టిగా ఉండేదంతా చూసుకొని వేసుకోండి వాటర్ కూడా. తర్వాత కుక్కర్లు పెట్టేసి 6 విజిల్స్ అలా వేయించేయండి. చక్కగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. తర్వాత మసాలా వేసుకొని, మసాలా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. తర్వాత మనం చెప్పినట్టే ములక్కాడలు అవన్నీ నీట్గా పీల్ చేసేసుకొని వేసేసుకోండి. ముందు చెప్పినట్టు ముక్క ఫుల్గా మెత్తబడకుండా కొంచెం ఉంచుకొని దాంట్లో ఈ ములక్కాడలు వేసేసుకొని అప్పుడు ఇంకొక 3 విజిల్స్ వచ్చేలా చేసుకోండి. అప్పుడు ములక్కాడ టేస్ట్ అంతా దాంట్లోకి వెళ్తుంది, మటన్లోకి. అసలు రెసిపీ సూపర్ ఉంటుంది. లాస్ట్లో చక్కగా కొత్తిమీర వేసుకొని ఫినిష్ ఆఫ్ చేసుకోండి. ఒక్క 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ మీద తిన్నారంటే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. వైట్ రైస్ దీంట్లోకి పక్కన చారు కాసుకొని రసము, మీరు ఎలా అంటే అలా తింటే ఉంటుంది. అసలు ఈరోజు ఫీస్ట్లా ఉంది మాకు. చాలా బాగుంది. థ్యాంక్ యూ.